భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ప్రజా సమస్య తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు ముందు చరిత్ర తెలుసుకోవాలన్నారు. గతంలో ఎన్డీఏ హయాంలోనే ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్టులకు శ్రీకారం చుట్టారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు వారి హయాంలో ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారో చెప్పాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేయడానికి ముఖ్య కారకులు ఎవరు? ఈరోజు ఉడాన్ స్కీమ్ కింద దేశంలో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లని తీసుకొచ్చే దశగా చేసిన కార్యాచరణ చేసినటువంటి ప్రభుత్వం ఏది? అది కూటమి ప్రభుత్వం. 14 నుంచి 19లో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తీసుకురావాలన్నా కూడా ఈరోజు కడపకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది? కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది? రాజమండ్రి ఎయిర్పోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా వచ్చింది? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉడాన్ స్కీమ్లో కొత్తగా పీపీపీ మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ నెలకొల్పితే ప్రపంచ స్థాయికి ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలన్న ఒక ఆలోచన గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సహకారంతో దాన్ని ప్రణాళికబద్ధంగా అప్రూవల్ చేయడం జరిగింది. ల్యాండ్ సేకరణ కూడా అప్పుడే మొదలవడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు గత గవర్నమెంట్లో 5 ఏళ్ల కాలపరిమితంలో రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి ఆలోచన కార్యాచరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుని క్లెయిమ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే శాంక్షన్ తెచ్చింది అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అప్పటి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు కోసపాటి అశోక్ రాజు గారు భోగాపురంలో పెడితే ఉత్తరాంధ్ర అందరికీ కూడా సెంట్రల్ లొకేషన్ అవుతుంది, అందరికీ ఇది బాగా పనికొస్తుందని అప్పుడు డీజీసీఏ నుంచి అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేస్తే వాళ్ళు ఎలా క్రెడిట్ తీసుకుంటారు? వాళ్ళు 5 ఏళ్ళ 2 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు?